ఓం శ్రీ కనక మహాలక్ష్మి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురుజీ సీతారామరాజు గారు చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లోనే వివరంగా చెప్పబడును. ప్రేమించుకునే వారి మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం అన్నిటికీ గురుజీ గారు ఫోన్లోనే వివరంగా సమాధానం చెప్తారన్నమాట. స్త్రీ పురుషుల మధ్య పర్సనల్గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురుజీ గారికి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారాన్ని తెలుసుకోండి. గురుజీ గారి ఫోన్ నెంబర్ నేను ఆల్రెడీ స్క్రీన్ పైన మీకు కనిపిస్తూ ఉంటుంది. సో మీకు ఏ సమస్యలు ఉన్నా నిర్మమాటంగా గురుజీకి ఫోన్ చేసి సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. వీడియోగా చేద్దామా? హెల్ప్ చేస్తావు నాకు? థ్యాంక్ యూ. మరి ఆ డోర్ పెట్టినప్పుడు బయట నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది ఫస్ట్. అవునా? మెల్ల పెట్టాను, మెల్ల మెల్ల మెల్ల. గొల్ల లైట్ వినిపిస్తుందా? స్టార్ట్ చేయాలి నేను పోతానా? మధ్యలో మాట్లాడవు కదా. హాయ్, తేజ్ గాడు పెద్దోడు అయిపోయాడు. మమ్మీకి హెల్ప్ చేస్తాడా? అమ్మ నువ్వు వీడియో తీ, నేను అన్నీ నీకు చూపిస్తా. అమ్మ ఇవన్నీ వీడియో తీ. యాక్చువల్ డివైడ్ షాపింగ్ వీడియో తీసే ఇంట్రెస్ట్ రాకలేదు, కానీ తేజ్ గారు తెచ్చిన ఆపరేషన్ అన్నీ ఇక్కడ పెట్టి అమ్మ వీడియో తీద్దాం అని అన్నాడు అనమాట. సో ఇప్పుడు వీడియో తీద్దాం, వీడియో స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ షాపింగ్ చూపిద్దాం. డిమార్ట్కి పోయినాం. డిమార్ట్. సో తేజ్కి హెల్త్ బాగాలేదండి. నేను జ్వరం వచ్చింది, కొంచెం జాగ్రత్తలు. ఇప్పుడు ఇంతకుముందే పొద్దున చేయించాను, మళ్ళీ ఇంతకుముందు స్నానం చేయించాను అనమాట. ఇద్దరు పిల్లలకి స్నానం చేయించి చిన్నోడు బజ్జినోడు. సరే 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 ఆగు. తేజ్ గడితో వీడియో వేస్తే ఎట్లుంటుంది. సో డిమార్ట్ మేము ఏం తెచ్చుకున్నా చెప్తాం. సో తేజ్ ఫస్ట్ తేజ్ చూపిద్దాంరా. సో తేజ్ గారి కోసం వెళ్ళాం డిమార్ట్కి. మేమేదో కొనడానికి కాదు. సో తేజ్కి ముందు బ్యాగ్ తీసుకున్నామండి. సో ఇది మా తేజ్ గారి బ్యాగ్. నోట్లో వేసుకో మంచి తేజ్ బ్యాగ్ ఇరా. సో నేను అడిగితే వాడు ఇస్తాడు. సో మరి తేజ్ బ్యాగ్ అండి. ఇది 699 599 ఎంత ఉండేది. ఇది తీసేసింది వాడి బ్యాగ్. ఇంత కాసి కొనడం నాకు ఇష్టం లేదు కదా. పిల్లలు ఎవ్రీ ఇయర్ స్కూల్ బ్యాగ్ మారుస్తారు. లేదా నాకు హెల్ప్ చేస్తాను చెప్పి కూర్చోవాలి. సో ఇది 599 599 కావచ్చు. సో మొత్తం 600 దీని ప్రైస్ అని బాగుంది. కానీ ఇంత పెద్ద బ్యాగ్ మా తేజ్ వాడు చిన్న అనిపిస్తుంది, బ్యాగ్ పెద్ద అనిపిస్తుంది. రాగా సగం సామాన్ దీనిలోనే వేసుకొచ్చాం. వర్షం పడతా ఉంది అనమాట మేము వచ్చేటప్పుడు. సో ఈ బ్యాగ్ తెచ్చినాం, బాగుంది, వాటర్ ప్రూఫ్ బ్యాగ్. సో ఇది తేజ్ గారి బ్యాగ్. పాత బ్యాగ్ తమ్ముడికి ఇచ్చేస్తాం. ముందు నోట్లో అట్లా వేలు పెట్టు, డీసెంట్ కూర్చోవాలి వీడియో తీసినప్పుడు. నేను ఎట్లా కూర్చున్నా చెప్పినాక మళ్ళీ అవి చెప్పొద్దురా. ఇగో ఇదేంటంటే చెప్పిందే మళ్ళీ చెప్పొద్దు, మళ్ళీ వ్యాడ్ అంటారు. సో ఇది దోశ ప్యాన్. పాత దోశ ప్యాన్ ఏంటంటే అతుక్కపోతా ఉంది దోశ, ఎందుకో తెలీదు. సో నేను గ్రీన్ షెఫ్ నుంచి, మన స్టవ్ గ్రీన్ షెఫ్ బ్రాండే. సో ట్రై చేద్దామని తీసుకున్నాను. ఎంత దీని ప్రైసు? దీని మీద తక్కువ ఉంది, కానీ 250 200 అన్నిటికంటే తక్కువ ప్రైస్ ఇది అనిపించింది. 200 మంచిగా ఉండదని చెప్పి 250 అంటే ఇది తెచ్చాను. చూడాలి వాడాక నా యాక్చువల్ రివ్యూ మీతో షేర్ చేస్తాను. సో ఇది అది ఒకటి తెప్పించాను. నోట్లో వేసుకోవద్దాన్ని. తర్వాత ఇవేంటంటే ఇవి యాక్చువల్ 20 రూపీస్ అట, 12 రూపీస్కి పర్ పీస్ అని ఉండే. మొత్తం 4 తెచ్చాను కదా. ఇంకేది? ఇంకోటి ఏది బిడ్డ చూపిస్తాను నేను. ఇంకొకటి కూడా ఉండాలి, వైట్ది. సో తేజ్ కోసం ఇవి తీసుకొచ్చాను, స్పెషల్గా తేజ్ కోసం. ఎందుకంటే తేజ్ దీనిలో ఏం వేసుకుంటాను అని అన్ని 12 రూపీస్కి పర్ పీస్. కిక్కి అంటే ఏం లేదండి, చట్నీ అనాలి. చట్నీ ఒక దానిలో చట్నీ, ఒక దానిలో కారపప్పు నూనె అంట. సో నేనే సెలెక్ట్ చేస్తాను, వాడికి తెలియదు. కానీ నాకు బుజ్జి బాగా ఇష్టం అండి. వాడు కారపప్పు నూనెతో ఇడ్లీ ఎక్కువ తింటాడు. సో ఇడ్లీ తినడానికి అదే చూపిస్తున్నాం రా. సో తర్వాత ఏంటంటే ఇది యూట్యూబర్ పిల్లలు
చూపిస్తాను నువ్వు నాకు నేను చూపిస్తా అంత ఇట్లా అయితే వీడియో పెద్దగా అయిపోద్ది మమ్మీ. సో ఇదొకటి బాగుంది, భలే స్టైల్గా ఉన్నాయి, నాకు బాగా నచ్చినాయి. తర్వాత ఫస్ట్ టైం నేను ట్రై చేశాను పుదీనా మయోనీస్ అట. సో చూద్దామని చెప్పేసి, సో ఇది ఈ మయోనీస్ పకోడీకి బాగుంటుంది కదా, అంచుకుంటే కేఎఫ్సీ చికెన్ లాగా పకోడీ అట్లా నోట్లో వేసుకోవద్దని పకోడీలాగా. సో అట్లా అని చెప్పేసి ఇది ఇచ్చాను. చాలా రోజుల తర్వాత డిమార్ట్కి వెళ్ళాం కదా, భలే హ్యాపీగా అనిపించిందండి. సో కాజు తీసుకొచ్చాను, నోట్లో వేసుకోవద్దండి మమ్మీ. సో కాజు తీసుకొచ్చాము. ఇదేంటంటే 500 650 అంటే హోల్ కాజు ఉంది. తేజవాడికి స్కూల్లో పెట్టిస్తూ ఉంటాను, 4 వాడు ఇష్టంగా తింటాడు. సో ఇది చిన్నవాడికి ఏమో ఉగ్గులో వేస్తూ ఉన్నాం, వాడికి డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా చేసి పెట్టాలి. ఇప్పుడు కాదు, 9th month స్టార్ట్ అయ్యి చేసి పెడదాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సరే అది నోట్లోకి ఎత్తి ఫస్ట్ కోప్పడుతాను అందరినీ, మేడం మన వీడియోలు చూస్తుంది. సో నెక్స్ట్ ఇది మనం మెహందీ హెన్నా వగేరే పెట్టుకోవడానికి దీనిలో కాంబో వచ్చింది. కిట్ నాకు బాగా నచ్చింది, బ్రష్ అండ్ కాంబో వచ్చింది. సో ఇది ఎందుకనేది మీకు త్వరలో తెలుస్తుంది, మీతో షేర్ చేస్తాను ఆ వీడియో. సో ఇది తెచ్చాను ఫస్ట్ టైం మా ఇంట్లో ఇట్లాంటి కిట్ ఒకటి రావడం. తర్వాత బాటిల్స్ తెచ్చాడు శేఖర్. ఏవి రాదు ఇంకా బాటిల్స్ అవి. సో తర్వాత బాటిల్స్ తెచ్చాడు. యాక్చువల్లీ చెప్తే మీరు నమ్మరు, నేను డీప్ ఫ్రిడ్జ్లో బాటిల్ మర్చిపోయి ఆ బాటిల్ పొంగిపోయి ప్రెగ్నెంట్ అయిపోయి పగిలిపోయే 4-5 బాటిల్స్. మంచి అమెజాన్ నుంచి 600 రూపీస్కి 6 బాటిల్స్ తీసుకున్నాను, అన్నీ పాడైపోయినాయి. సో ఈ 2 బాటిల్స్, ఇది ఎంత ఒకటి 20 రూపాయలు, 21 రూపాయలు ఒకటి, అన్ని 21 రూపాయలు. కానీ నాకు వీటి క్వాలిటీ నచ్చలేదు. సో ఈ బాటిల్స్ టోటలీ 5 బాటిల్స్ అండి. సో ఇవి ఏంటంటే చెగరికి మజ్జిగ పెట్టియచ్చు ఆఫీస్కి, తేజ్ వాడేమో స్కూల్కి తీసుకెళ్తారు. తేజ్ స్కూల్కి ఇట్లాంటి బాటిల్ నేను అలో చేయను, ఎందుకంటే వాడికి మూత తీసుకొని తాగుడు కష్టం అయింది. ఒకవేళ తీసిన ఒకసారి ఏమో ఇట్లాంటి బాటిల్ పెట్టిస్తే మూత వాడికి తీయలే నీళ్ళే తాగాలి వాడు. సో అట్లా తర్వాత తేజ్ వాడికి రెయిన్బో బాల్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, ఇప్పుడు తీసుకుని. ఎందుకంటే వాడి దగ్గర 3 బాల్స్ ఉన్నాయి మొత్తం, ఒకటి చిన్నది పగిలిపోయింది కదా. ఒకటి లేదా అది మనం గ్రౌండ్కి వెళ్ళి తీసుకుపోయేది. మంచి మాట్లాడరా, 1 2 3 4 2 పలిగినాయి, దాంట్లో 3 ఉన్నాయి. ఇది సెకండ్ బాల్, ఎందుకంటే 3 బాల్ వాడు పగలగొట్టిన మెత్తటిగా ఉండే, సో పగలగొట్టిన అయిపోయింది. ఆ తర్వాత శేఖర్ తీసుకున్నాడు ఒక షార్ట్. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ థింగ్ తేజ్ కోసం తీసుకున్నాం రెయిన్ కోట్ తీసుకున్నాం. షార్ట్ కాదు ఇది రెయిన్ కోట్, ఎందుకంటే వాడు స్కూల్కి వెళ్తూ ఉంటాడు కదా, వర్షాకాలం స్టార్ట్ అయింది. శేఖర్ కూడా రెయిన్ కోట్ తీసుకున్నాడు, అది ఇది ఐరన్ మ్యాన్ రెయిన్ కోట్. వాడే వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాడు తేజ్ గారు. సో ఇది ఎంత పడుతుందో నాకు తెలియదు, 399 రూపీస్ అంట. మమ్మీ చూపించేది 399 రూపీస్ అంట. ఈ రెయిన్ కోట్ తీసుకున్నాం. యాక్చువల్లీ మా అన్న తీసుకున్న రెయిన్ కోట్ కూడా తేజ్ వాడికి ఉండే, ఎక్కడ పెట్టినా గుర్తులేదు, అది చిన్నోనికి వాడాలి. సో రెయిన్ కోట్ కంపల్సరీ రెయిన్ సీజన్లో ఇవ్వు. సో తర్వాత తేజ్ గారికి 2 తేజ్ గారికి తీసుకున్నాం సాక్స్లు, ఇవి 2 తేజ్ గారికి. ఆ తర్వాత బాక్స్ ఇది. సో ఇది ఈ చాక్లెట్స్ సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అట్లా పిచ్చి పిచ్చి మగ పిల్లలు ఉంటుంది బస్, నేను వీడియోలో నేను తీసుకొని అట్లా వేస్తే. సో ఆ తర్వాత ఏంటంటే ఈ చాక్లెట్స్ తీసుకున్నాం. ఈ చాక్లెట్స్ ఏంటంటే మన సంధ్య వాళ్ళ ఇంట్లో చూసిండండి, పిచ్చి పట్టినట్టు తింటా అన్నాడు. అందుకని చెప్పేసి అంటే కొంచెం వేరే వాళ్ళ ఇంటికి పోయిన వాడు అట్లా వేస్తే ఎట్లా అనిపిస్తుంది కదా, అట్లా అని చెప్పి ఈ చాక్లెట్లు ఇచ్చిన వాడికి డబ్బా తెచ్చిన. మొత్తం ఎట్లా తింటాడో ఏం చేస్తాడో చూస్తా తినకపోవాలి. మంచిగా తీసేయాలి తింటావా. ఇలాంటి చాక్లెట్ తెచ్చుకు ఎప్పుడు కొనలేదు, ఫస్ట్ టైం తీసుకున్నాను కానీ బాగుంది. అమూలి కదా బాగానే ఉంటాయి. తేజ్ వాడికి లంచ్ బాక్స్, ఇది విత్ బాటిల్ ఉంది, అందుకే బాగా నచ్చింది. 300 రూపీస్ అంట, కానీ బాగుందండి. విత్ బాటిల్ ఉండడం వల్ల శేఖర్కి బాగా నచ్చింది, ఎందుకంటే బాటిల్ బాక్స్ 2 మ్యాచింగ్ ఉంటాయి. ఇది ఆబ్వియస్లీ శేఖర్ గో పెట్టవచ్చు, కానీ ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది. సో బాక్స్, కర్రీ బాక్స్, ఒక స్పూన్, అలాగే మళ్ళీ దీని నుంచి ఏదో కారం అండి కింద. అంటే తేజ్ వాడు ఇంకా మళ్ళీ ఇప్పుడు వాడికి స్కూల్ 2:30 వరకు ఉంటుంది, లంచ్ బాక్స్ కూడా వాడికి నేను పెట్టాలన్నమాట. బట్ సరే, సో ఇవి డిమార్ట్లో దొరుకుతాయంట. ఇది తేజ్ వాడి బాటిల్,
అండ్ బాక్స్ బాగుంది కదా తేజు, సూపర్ ఉంది. ఈరోజు సామాన్ మొత్తం తెచ్చుకు తీసుకున్నామండి. ఆ తర్వాత ఇంకా వేరే బాటిల్ ఏది, స్పైడర్ మ్యాన్ బాటిల్ ఏది, లైక్ ఇట్లా ఎందుకు పెట్టి పెట్టేసామా అలా అంతే. సో వీటి తర్వాత నేను తీసుకున్నాను స్పైసెస్. సో మెయిన్ థింగ్ ఏంటంటే రంజాన్ టైంలో వచ్చిన సేవియాలు. నేను శేఖర్ని డీమార్ట్ నుంచి రాగానే టీవీ కలగొడతావు. సో డీమార్ట్ నుంచి రాగానే పాల ప్యాకెట్ తీసుకురమ్మని చెప్పాను. వెళ్ళి వేరే సామాన్ తెచ్చాను, పాల ప్యాకెట్ తెలియదండి. ఈ సేవియాలు తినాలని నాకు ఎంత ఉండేది, ఎంత బాగా అయితే తెలుసా. ఇవి ఈ సీజన్లో దొరుకుతాయి అనుకుంటా, ఎప్పుడు పడితే అప్పుడు డీమార్ట్ నేను ఎప్పుడు చూడలేదు. సో దొరికితే నాకు కబడ్డీ ఎప్పుడు నేను ఎప్పుడు తెచ్చుకుంటాను, చాలా ఇష్టం. ఎంత పల్చటి పాలలో ఈ సేమియా వేసేసినా చాలా టేస్టీగా అవుతుంది, ఖీర్ సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే నేను ఇది తెచ్చాను 2, దీంట్లో సబ్బు ఏందన్నా, దీంట్లో సబ్బు అక్కడ ఉంది సబ్బు. సో 2 విమ్ తెచ్చాను, 55 రూపీస్కి పర్ పీస్ పడింది. గుండ్రంగా ఉండే కంటే ఇది కొంచెం బెటర్గా అనిపిస్తుంది. సో ఇవి 2 తీసుకొచ్చాను నేను ఇంటి కోసం అన్నమాట. దీనిలో మనకి అది కూడా వస్తుంది, మీ అందరికీ తెలియదు ఏముంది అదేనా. సో ఆ తర్వాత ఏంటంటే నేను స్పైసెస్ తీసుకున్నాను. ఇలాచి పెద్ద ప్యాకెట్ దొరకలేదు, ఇది ఎంతనో కానీ 2 తీసుకున్నాను. ఇది ఎంఆర్పి 18. సో ఇవి 2 తీసుకున్నాను చిన్నవి. దాని పువ్వు తీసుకున్నాను, అయిపోయింది ఇది. తర్వాత రాత్రి పువ్వు ఎప్పుడో అయిపోయింది. అండ్ నెక్స్ట్ శేఖర్ గారు కొంచెం నైట్ అని చెప్పి నైట్ చపాతీలు తింటున్నారు కాబట్టి 2 kg ఆశీర్వాద్ తీసుకున్నాను. ఆశీర్వాద్ నేను 5-6 కిలోలు ఎప్పుడు తీసుకున్నాను. యాక్చువల్గా కుల్లాపిండి ఇష్టం, కానీ శేఖర్ నాకు ముందే చెప్పాడు గ్రాసరీస్ ఏం తీసుకోవద్దని చెప్పేసి. సో ఉండట్లు ఎట్లా పోయినామని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను, ఆశీర్వాద్ ఆట తీసుకున్నాను. ఆ తర్వాత డెటాల్ రీఫిల్స్. సో మా ఇంట్లో ఎప్పుడు డెటాల్ రీఫిల్ నిలువ ఉంటాయి. ఈరోజు ఉన్నది అలా పోసి మిగిలే మళ్ళీ ఎవ్రీ టైం డబ్బా నేను తిను రీఫిల్ తెచ్చిపెట్టాను అనుకోండి 6-7 నెలలు ఈజీగా పోతుంది. మా ఇంట్లో ఎక్కువ డెటాల్ ఉడుస్తుందండి, ఎందుకంటే తేజ్ కూడా తాపుకోసారి పోయి చేయగడుకుంటూ ఉంటాడు. నేను మిరపకాయలు కూర్చున్నా ఏది కూర్చున్నా చిన్నోడికి తినబెట్టే ముందు, చిన్నోడికి ఏదైనా చేసే ముందు వీడికి తినబెట్టాను. 1-10 సార్లు చేతులు పడుతాను, ఎందుకో తెలియదు, ఇది ఒక అలవాటు అయిపోయింది. సో డెటాల్ కంపల్సరీ ఉంటుంది, ఓడిచిపోతూ ఉంటుంది. తర్వాత ఇది సాస్ ఇది తేజుకి ఇష్టం, మా లవి బంగారం వల్ల వాడికి కూడా నచ్చుతుంది. లవి తేజు ఏది నేర్చుకున్నా లవి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. సో లవి సాస్ తింటూ ఉంటాడు, తేజు నార్మల్గా కొన్ని ఫుడ్స్ అసలు తినడు. సో సాస్ తింటూ ఉంటాడు, తేజు లవిని చూసి సాస్ నేర్చుకోవడం చాలా నేర్చుకుంటాడు లవిని చూసి. గుడ్డు బ్యాడ్ అన్నీ కలిపి నేర్చుకుంటాడు అనమాట. సో కానీ సాస్ అయితే తింటా ఉన్నాడు. సో తెచ్చిపెట్టాను. ఇది నువ్వు తెచ్చుకున్నావు కదా జేమ్స్, దానికి వచ్చిన గిఫ్ట్. సీజర్ తెస్తే దొరుకుతుంది, అట్టే కొనాలి. సో 2 పన్నీర్ తెచ్చాను. నాకు ఎందుకో తెలీదు, పన్నీరు నార్మల్గా తింటే ఈ మధ్య బాగా నచ్చుతుంది. సో నేను తింటాను అప్పుడప్పుడు. దాని ఇంకో విషయం ఏంటంటే చిన్నోడు ఉన్నాడు కదా, చిన్నోడికి దీన్ని మ్యాష్ చేసేసి బుర్జీ టైప్ చాలా తక్కువ చేసి వాడికి పెట్టే ఉగ్గులో కలిపిన ఇష్టంగా తింటారు పిల్లలు, దట్టు హెల్దీ కూడా. అక్కడ ఉంటే నన్ను ఇంకో పన్నీర్ ఇట్లాంటిది ఉంచు అక్కడ. సో ఇదేంటంటే బ్రియాస్ తోఫు. ఇక్కడ ఇదేమో ఇది వేరే, ఇది పన్నీర్, ఇది సాఫ్ట్ క్రీమీ పన్నీర్. దీనికి ప్రైస్లో చేంజ్ ఉండేది, ఇది తక్కువ ప్రైస్ అండి. ఇది 85 రూపీస్, ఇది 110. మీరు నమ్మరు కానీ పన్నీర్ వట్టిగా తింటే ఎంత బాగుంటుంది తెలుసు, చాలా బాగుంటుంది, నాకు బాగా ఇష్టం. సో మెయిన్గా పన్నీర్ మా ఇంట్లో శేఖర్ అయితే రెసిపీ చేస్తే తింటాడు. నాకేంటంటే నేను వట్టిగా తినేస్తా ఉంటాను. సో వీటితో పాటు గార్బేజ్ కవర్, అప్సరా పెన్సిల్స్, గుర్తున్నాయి మీకు నటరాజ్ అప్సరా 2 బ్రాండ్లు ఉండేవి. సో నటరాజ్ కంటే నాకు చిన్నప్పుడు అప్సరా బాగా ఇష్టం, డార్క్గా వస్తుంది, లైఫ్ ఎక్కువ వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే స్పైసెస్ నేను తెచ్చాను మిరియాలు మా ఇంట్లో ఎక్కువ వస్తాయి, ఎందుకంటే కూరలు అన్నింటిలో వేస్తాం. తర్వాత ఇవి మీకు తెలుసా యూనిబిక్, అది పట్టింది నన్ను చేయొద్దు అట్లా. సో ఇదేంటంటే యూనిబిక్ పొటాటో క్రాకర్స్ అంట. ఇది ఎట్లుంటాయి డౌట్ ఉంది నాకు. సో ఇవి అంటే నేను ఎప్పుడు వినలేదు, డిమార్ట్లో వెళ్ళడానికి కనిపించింది. సో తీసుకున్నాను అనమాట. ఎట్లా ఓకే, నచ్చితే మంచిగా తినచ్చు. నేను బిస్కెట్స్కి పెద్ద ఫ్యాన్ని కాదు, కానీ డిఫరెంట్ కొంచెం ట్రై చేస్తాను అనమాట. అమ్మ ఇవి చిప్స్ లాగా ఉన్నాయి, చిప్స్ అండి ఇవి. నేను బిస్కెట్లు వస్తాయి అనుకున్నా, బొమ్మ చూసి బిస్కెట్ అనుకున్నాను.
తేజ్ చిప్స్ రా సేమ్ నువ్వు తినే గ్రీన్ చిప్స్ లాగా ఉన్నాయి చూడు. బాగున్నాయి క్రీమీ ఆనియన్. ఎట్లా యాక్చువల్లీ మా తిరుపతిలో నేషనల్ మాట అది ఏదో ఎక్కువ పోయిండట, ఇంటర్నేషనల్ నేషనల్ ఇంట్లోకి పోయిండట. అక్కడ చీజ్ బిస్కెట్స్ తెచ్చుడు, మీరు నమ్మరు ఎంత బాగున్నాయో. నేను అమెజాన్లో సెర్చ్ చేశాను, ఆ బ్రాండ్ నేమ్ నాకు తెలియదు, కానీ చీజ్ బిస్కెట్స్ అమెజాన్లో వేరే ఉన్నాయి, బొమ్మ అట్లా లేదు. తిరుపతి అని అడిగితే నేషనల్ మాట ఏదో చెప్పిండు, నువ్వు ఇంటికి వచ్చే ముందు తెచ్చి పెడతా చెల్లి అన్నాడు. ఎక్సలెంట్ ఉన్నాయి, నేను రెండే తిన్నా కానీ మస్తున్నాయి బిస్కెట్లు. సో ఇది ట్రై చేస్తాను. బబ్బలు తిన్నాను, బబ్బలు బాగుంది. తర్వాత కార ప్యాకెట్, ఆబ్వియస్లీ శేఖర్ గారికి డైట్, మనకి డైట్ వగేర ఏం లేదు కాబట్టి మనం అన్ని చాయ్లకి లాగ్ ఇచ్చేస్తాం. సో అంతే. తర్వాత ఇంకా తర్వాత చాలా తెచ్చాము, అవి కొంచెం పేస్ట్లు, డార్క్ ఫ్యాంటసీ, కోమేడ్ది, జడ్డుబాబు, లైజాలు, ఇవోటి ఒకటి ఇంకా తెచ్చామన్నమాట. సో ఇది స్పెషల్గా డిమార్ట్లో చేసిన షాపింగ్ తేజ్ గారి కోసం. సో తేజ్ గారితో నా వీడియో ఎలా అనిపించింది అని నాకు కమెంట్లో చెప్పండి. తేజ్ కూడా ప్రాపర్గానే మాట్లాడుతాడు, పోతే ఎగ్జైట్ అవుతుంది చూడండి, ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది చూడండి, అప్పుడు కొంచెం ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. తేజ్ వాడికి మాటలు ఎప్పుడు వచ్చాయని చాలామంది అడుగుతారు. తేజ్కి 3rd ఇయర్ పడే టైంకి, వాడి 3rd బర్త్డే అప్పుడు మాటలు వస్తాయి. అప్పుడే లాక్డౌన్ ఉండే, దేవుడి దయ వల్ల కలిపిలో ఒక 4-5 నెలలు స్ట్రక్ అయిపోయినాం. అప్పుడు మాట్లాడే బాగా, ఎందుకంటే రమ్య వాళ్ళ పిల్లలు మేము అందరం అక్కడే ఉన్నాం కదా. సో అప్పటి నుంచి వాడికి మాటలు నేర్చుకోవడం అనమాట. అప్పుడే పాలు బంద్ చేపించిన, అప్పుడే వాడికి మాటలు నేర్పించాను. తేజ్కి నేను 3 ఇయర్స్ పాలు ఇచ్చాను కదా, వీడికి 1 ఇయర్కి మార్చేస్తాను. ఎందుకంటే పిల్లలకి తర్వాత అసలు పాలు ఇవ్వడం కూడా మంచిది కాదు, ఎందుకంటే పిల్లలు బయట నుంచి ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి కదా. సర్లే నీకు చెప్తా ఉంటే ముచ్చట్లు అతనే ఉంటాయి, కానీ బాయ్ బాయ్.